भाई आगे पुलिस है ना, आप ट्रिपल राइडिंग जा रहे हो? है वहीं पे? नहीं तो एक इसमें आ जाओ, एक इसमें आ जाओ वहीं तक। A few moments later. भैया मुंगर रहा। हेलो माइक चेक 1 2 3। Hello ladies and gentlemen, welcome to my channel. It's VR15M. Hope all are doing great. Welcome to my another vlog. సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. చెవుల ఫోను భయ్యా ఏంటంటే ఇండికేటర్ వేసాడో లేదో తెలియదు, ఫోన్ మాట్లాడుతున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ రోడ్ అని కాదు, ఇప్పుడు ఏదైనా హెవీ ఆక్యుపైడ్ ఆర్ లైక్ బిజీ స్ట్రీట్ ఉంటే అది మెయిన్గా యూజ్ చేస్తుంటే ఏంటంటే దానికి అటాచ్ లైన్స్ ఉంటాయి. సో అటు నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ రోడ్ల మీద ఎవరైతే వెళ్తున్నారో అది మెయిన్ అవుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే వీళ్ళు పర్మిషన్, ఈ రోడ్లో అయితే ఎవరైతే పోతున్నారో వాళ్ళు పర్మిషన్ ఇస్తే అంటే పర్మిషన్ ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం గ్యాప్ ఇవ్వడమో, లేకపోతే బిజీ ఉంటే వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, రైట్? కొంచెం గ్యాప్ ఇవ్వడమో ఏదో ఒకటి ఉంటే దే హ్యావ్ టు జాయిన్. ఇప్పుడు ఒకవేళ మరి నువ్వు ఇలా పోతున్నావు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి భయ్యా అని కాదు, కానీ ఒకవేళ నేను అటు నుంచి వస్తే ఐ విల్ ఫాలో ద సేమ్. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు నాకు ఏమైనా గ్యాప్ ఇస్తున్నారా, స్ట్రీట్ బిజీ ఉందా, లేకపోతే కొంచెం స్లో ఉందా, ఆర్ ఎల్స్ లైక్ దే ఆర్ అలో మీ టు జాయిన్ అనేసి చూసుకొని నేను జాయిన్ అవుతాను. ఐ విల్ వెయిట్ అనమాట. సో దట్ విల్ అప్లై టు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ హిమ్, ఎవ్రీ వన్. సో అట్లాంటిది చూడాలి, చూసి తిప్పాలి. ఆల్రెడీ ఐఎమ్ గివింగ్ సిగ్నల్స్ దట్ జస్ట్ వెయిట్, లెట్ మీ పాస్ అనేసి. సో నేను అంత సిగ్నల్స్ ఇస్తున్నా, నేను అంత వెళ్తున్నా, కానీ హీస్ నాట్ ఈవెన్ స్టాపింగ్. అట్లీస్ట్ స్లో చేస్తలేడు, సైడ్కి వెళ్తలేడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, స్ట్రైట్గా వస్తున్నాడు. ఏందో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు గ్యాప్ ఇవ్వచ్చు కదా భయ్యా, నువ్వు స్లో అవ్వచ్చు కదా భయ్యా. ఫైనల్గా నేనే అయ్యాను భయ్యా స్లో ఆడ. ఫైనల్గా అంత దగ్గరకు పోయినా కానీ నేనే అయ్యాను, ఆయన అవ్వలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇగో భయ్యా ముంగర్రా. ఎన్నిసార్లు చెప్పినా యాక్చువల్గా లాస్ట్ టైం ఐ ఫర్గాట్ టు ట్యాగ్, యూనో చెప్పాను కదా ఇక్కడ కోరటి దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు అనేసి. ఐ ఫర్గాట్ టు ట్యాగ్. ఒకసారి చెయ్యాలి, సో దట్ దే కెన్ టేక్ గుడ్ మెజర్స్. సో రీసెంట్గా విలేజ్కి వెళ్ళి వచ్చాను. ఆ ట్రావెల్ మొత్తం కొంచెం సుస్తుందన్నమాట పానం. సో విలేజ్కి వెళ్ళే ముందు ఏం చేశానంటే మా అన్నయ్యకి హెల్మెట్ ఇచ్చి, నీకు మంచి పని ఉంది, నువ్వే చేయగలిగే పని అని చెప్పి ఐస్ పెట్టేశాను అనమాట. మా వాడు ఏంటా అని చెప్పి ఇంట్రెస్టింగ్ వచ్చాడు. సో హెల్మెట్ ఇచ్చి, హెల్మెట్కి స్ప్రే కొట్టించి, ఈ వైజరు లోపల ఒకటి సన్ ప్రొటెక్టర్ ఏదో ఉండేది కదా బ్లాక్ది వైజరు. సో ఆ రెండు కలిపి హెల్మెట్ ఇచ్చి, ఇన్సైడ్ హెల్మెట్లో మన స్ప్రే కొట్టించి, నువ్వే చేయగలవు అది ఇది అని చెప్పి కొండెక్కి చేసి నీట్గా తుడిపించిన అనమాట. సో ఇప్పుడు నేను మెయిన్ వైజర్ ఓపెనే ఉంది, లోపల సన్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, అది ఇట్లా అది వేసేసుకొని నడుపుతున్నాను. లాస్ట్ టైం నేను బండి నడుపునప్పుడు నాకు క్లియర్ విజన్ లేదు, అంటే కొంచెం క్లియరే ఉంది కానీ అక్కడక్కడ డర్ట్ మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం అది నాకు ఇప్పుడు ఒకసారి డౌట్ వచ్చింది ఆ సిగ్నల్ కాడ ఆగినప్పుడు, ఏంటంటే నేను అది సన్ ప్రొటెక్టర్ది వేసుకున్నానా లేదా అనేసి చూస్తే అది మంచిగా కిందికే ఉంది, చాలా క్లియర్ విజన్ ఉందన్నమాట. మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలంటే పోయినా మంచిగా చెట్టెక్కిచ్చిన, నువ్వు అది చేయగలవు, నువ్వు ఒక్కడో చేయగలవు, నీతో అవుతుందని. మా వాడు ఫీల్ అయిపోయాడు, స్కామ్ చేసి పడేసి. కాదు నాకు ఒకటి అర్థం కాదు, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ మీ లేకపోతే
ఇంకెవరైనా రిలేట్ అవుతారా ఈ విషయంలో నాకు కొంచెం చెప్పండి కామెంట్స్లో. కానీ ఏంటంటే ఇప్పుడు ఇందాకనే అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు సిగ్నల్ దగ్గర, ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు. అండ్ దెన్ ఐ సా వెరీ ఫ్యూ మెంబర్స్ వితౌట్ హెల్మెట్ అదే సిగ్నల్ దగ్గర. సిగ్నల్ నుంచి వెళ్ళడమో లేకపోతే యూనో క్రాస్ చేయడమో లేకపోతే బండి మీద ఫోన్లో వెళ్ళడమో ఐ సా వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్. సో వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అండ్ దెన్ దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ ఎనీ యాక్షన్, దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ ఎనీ యూనో స్పైడర్మెన్లా జంప్ చేశాడు భయ్య. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ పిక్చర్స్ అలా అని చెప్పి వాళ్ళకి చలాన్లు పడాలని కాదు, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మేజర్. అంటే అదే నేను వెళ్ళాను అనుకోండి, రెడీగా ఉంటారు ఇట్లా పట్టేసుకోవడానికి. ఒకసారి హెల్మెట్ పెట్టుకున్నా పట్టేసుకుంటారు భయ్యో వీళ్ళు అయితే. అది నాతోటేనా లేకపోతే ఎవ్రీ వన్ విల్ ఫేస్ ద సేమా ఏంటా అనేసి జస్ట్ లెట్ మీ నో. ఓకే मैं नहीं बताऊंगा. ఏమేం ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడా ముంగడ? నాకైతే ఖాళీగానే కనిపిస్తుంది. మేబీ సమ్ కాన్వే. ముంగడ పోలీసు ఉన్నాడుగా, మళ్ళీ చెప్దామా? भाई आगे पुलिस है ना, आप ट्रिपल राइडिंग जा रहे हो? है वहीं पे? हाँ आगे है ना पुलिस. नहीं तो एक इसमें आ जाओ, वहीं तक. हाँ हाँ भाई यही है हम. गाड़ी का नाम R15M है ना, तो आगे भी लगाए तो मेरा चैनल आ जाता है. कहाँ तक जा रहे हो आप कहाँ तक जा रहे हो? हाँ ऐसे यहाँ से राइट लेते हो क्या? आगे से सिग्नल से राइट लेते हो? आगे से सिग्नल से. ठीक है मैं छोड़ देता हूँ वहाँ तक, मैं भी जा रहा हूँ लकड़ी का पुल तक. क्या हुआ? कुछ खाने जा रहे क्या? नहीं फिर जा रहे चाय पीने. ये रिकॉर्ड हो रहा है क्या? तो अपन यूट्यूब पे आते हैं. ये क्या था? हीरो 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 मेरा फेस आता है 3D कैमरा है. आज वीडियो पक्का आती है संडे आती. संडे देखता मैं भी पक्का देख लो. ముందు కూడా ట్రాఫిక్ ఉండిద్ది, ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ పోయినట్టు గుర్తు నాకు. ఇక్కడ కూడా సిగ్నల్ పడిందిగా. चलो भाई आ जाता संडे को.
మా దట్ వాస్ క్లోజ్ యాక్చువల్లీ. యాక్చువల్గా టైర్స్లో ఎయిర్ చేంజ్ చేయించాలి. చాలా రోజులైంది, చాలా అంటే చాలా రోజులైంది. తెలిసి వెళ్ళేటప్పుడు ఒక పెట్రోల్ బంక్ ఉంది భారత్. ఐ సా నైట్రోజన్ లాస్ట్ టైం when I was క్రాసింగ్ ఇట్. సో ఒకసారి చూడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి, ముంగడికి వెళ్ళి మొత్తం గాలి తీసేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటే చూద్దాం. నేను మొన్న వెళ్ళేటప్పుడు అక్కడ నైట్రోజన్ చూసానని నమ్మకంతో పెట్రోల్ బంక్ కొంచెం క్రాస్ చేసి టైర్స్లో ఎయిర్ తీసేసి మన నైట్రోజన్ ఫిల్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాను. పెట్రోల్ బంక్ క్రాస్ చేసిన తర్వాత గాలి తీసిన తర్వాత వచ్చి చూడంగానే భయ్యా నైట్రోజన్ లేదు ఎయిరే ఉంది అనాలి. ఎయిర్ ఉన్నా పర్లేదు, నైట్రోజన్ లేదు ఎయిర్ లేదు, అసలు కొట్టే పర్సన్ ఎయిర్ ఫిల్ చేసే పర్సన్ లేడంటే దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. స్టంట్ అనమాట. అందుకే ముందు అడుగుతా. అడిగే చూస్తా భయ్యా నైట్రోజన్ అయినా అనేసి. भैया नाइट्रोजन आया हीरा, नाइट्रोजन उस तरफ है क्या? ठीक है, वो पुराना जो है वो निकाल के आता हूँ. బండి హీట్ అయిందా? నో. అమ్మా సాయిరామ్ हवा निकालने ले लो ना, मशीन खाली करके निकाल दे. कौन ये करते क्या? वैसे नहीं निकलता, पूरा खाली नहीं होता. पूरा खाली करके भरना है फिर से. वो क्या है सर? ये क्या है? क्या लग रहा है? कैमरा. फिर कैमरा ही है. అయిపోయింది అప్పుడే తీసేసిండా? స్ట్రేంజ్. खाली है सर. ये भी निकाल लो, पीछे भी निकाल के दो. थोड़ा सा आगे. అచ్చా ఈ ఫెసిలిటీ కూడా ఉంటుందా? నాకు తెలియదు. ఒకరోజు అడిగా ఇలానే పెట్రోల్ బంక్లో ఇట్లా తీయాలి, నేనే తీసుకుంటాను ఫిల్ చేయండి అంటే అట్లా ఉండదన్న. సెకండ్లో తీసేసాడు. అదే నేనైతే లాక్ పెట్టి ఇలా ప్రెస్ చేసి పెట్టి అలానే ఉంచాల్సి వస్తుంది. भाई एक सेकंड 35 लाओ, नंबर 35. हाँ ठीक.
पीछे आगे 32 होना है। मैंने फायदा करना होंगे। ఈ డౌన్ ఏదో అప్ ఏదో తెలుస్తలేదు. $32 నేనే సెట్ చేసుకున్నా. పార్ట్ టైం చేసుకుంటాను గైస్ ఇక్కడికి వచ్చి. What a vision. What a thought. ఎయిర్ పెడతాను, పైసలు వస్తాయి మంచిగా. लगाइए भाई 32 लगाया 32 लगाइए रहने दो 32. अच्छा एंटर लगाना है. యాక్చువల్గా బైక్ కొద్దిగా స్పీడ్లో వెళ్ళేసి బ్రేక్ కొడుతుంటే ఏంటంటే స్కిడ్ అవుతుంది. ఒకప్పుడు ఇలా అయ్యేది లేదు. ఇక్కడ క్యాబ్ పెట్టిండా? నా దగ్గర ఒకటే క్యాబ్ ఉండాలి, 2 పెట్టిండా? రెండిట్లో పెట్టినట్టున్నాను నేను. చూసుకో కర్రు క్యా ఒక 1 month వరకు సెట్. भैया हेलो. ఆల్ రైట్ గైస్, బండిలో ఒక మంత్కి ట్వైస్ ఆర్ లైక్ మంత్కి వన్స్ ఉన్న ఎయిర్ని చేంజ్ చేసుకోండి. అండ్ ప్రిఫర్ నైట్రోజన్ ఓవర్ ఎయిర్. ఆల్సో రైడింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గేర్ వేసుకోండి. ప్రాపర్ గేర్ అవసరం లేకపోయినా పర్లేదు గైస్, అట్లీస్ట్ వేరే గుడ్ హెల్మెట్ అదే సెట్ 2 to 3K బిట్వీన్ స్టార్టింగ్ 2 to 3K రూపీస్ ఆఫ్ హెల్మెట్. వీళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నైట్ చాలా చలి ఎక్కువ ఉంది, సో బయటికి రాకండి అన్లెస్ అండ్ అంటిల్ అది ఇంపార్టెంట్ వర్క్ అయితే తప్ప. ఆల్ రైట్, ఉండనా మరి. బై ద వే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి. వల్గర్ కంటెంట్ ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చూపించండి. సో దట్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ లైక్ చాలా వర్త్ అనమాట నాకు. ఎవ్రీ సండే ఒక ఫుల్ వ్లాగ్ పెడతాను, ఎంజాయ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సియా, ఉంటాను గైస్, బాయ్ బాయ్. Saraka, whatever. Please